రేస్లో పాల్గొనడానికి నేను రన్నర్ కాదు, రేస్ గుర్లేదు. సూపర్ బ్రో. ఓకే బాయ్ చిన్న. సో ఫైనలీ గాయ్స్, ఇప్పుడు నేనేం చేయాలంటే బ్యాగ్ తీసుకొని ఆ సేమ్ టైం చెప్పులు తీసుకొని వెళ్ళిపోవాలి. మనీ ఇవ్వాలి, తీసుకుందాం. ఓకే. సో గాయ్స్, ఇది మనకి ఇచ్చిన టికెట్ 20 రూపీస్ అంట మనం లగేజ్ సబ్మిట్ చేసిన దానికి. సో ఇది మన 20 రూపీస్. 20 రూపీస్. సో ఇచ్చేసి వెళ్ళిపోదాం. క్వశ్చన్ సార్ చెప్తారా? ఓకే సేఫ్. అలాగే జస్ట్ ఫన్నీ క్వశ్చన్స్ అంతే. మీరు ఎవరి ఫ్యాను వాళ్ళ డైలాగ్ పడుపు కథలు అంతే. సో మొత్తాన్ని మన బ్యాగ్ వచ్చేసింది. బ్యాగ్ ఎత్తుకొని వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఉంచేసి చెప్పులు అన్నమాట. సో చెప్పులు కూడా తీసుకొని వెళ్ళిపోవాలి మనం. ఇది మనకిచ్చిన స్లిప్, మనం ఇస్తున్న 20 రూపీస్ ఇచ్చి వెళ్ళిపోవాలి. అట్లే పైన చూడండి. ఎన్నా ఇచ్చేసాను నేను, 2 ఒకేసారి ఇచ్చా. చెప్పులు కూడా తీసుకున్నాము. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనం నెక్స్ట్. సో మొత్తం బయలుదేరుతాం. ఇప్పుడు ఏంటంటే చిత్తూరుకి వెళ్ళాలి. చిత్తూరుకి వెళ్ళి నా ఫ్రెండ్ గారికి కాల్ చేయాలి. ఫస్ట్ వాడు చంపేస్తాడు నిజంగా, నాకు నిజంగా చంపేస్తాడు. ఎందుకంటే వస్తానని చెప్పా వాడికి ఫోన్ చేస్తే నేను చర్చిలో ఉన్నాను మామ, లేట్ అవుతుంది, సో ఎక్కడికైనా వెళ్తామంటే వెళ్ళరా అంటే నేను కాణిపాకంకి వచ్చా. సో ఇదేమంటే ఫ్రెండ్ గారి ఇంటికి ఖచ్చితంగా వెళ్ళాలి నేను. సో ఇప్పుడు మనం కోనేరు చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి బాగుంటుంది. మరి కోనేరు ఎక్కడ ఇది ఇలా ఉంటుందన్నమాట. మీరు నా సబ్స్క్రైబర్లు కానీ ఎవరైనా నా ఫాలోవర్స్ రావాలంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇక్కడికి రండి. కొద్దిగా చాలా బాగుంది నిజంగానే, నాకు చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ప్లస్ చాలా దైవభక్తి కూడా ఉంది ఇక్కడ. నిజంగానే రండి, చాలా మంచిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్. మరి మొత్తానికి సో కొద్ది నెలల దిగి చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట. చాలా ఎక్కువ అయిపోద్ది, ఎక్కువ తడవకూడదు అనమాట. మరి జలుబు జ్వరాలు అన్నీ వచ్చేసి ఎవరు బాధ్యతడా, ఎవరు మళ్ళీ వీడియోలు చేస్తారా? కొద్దిగా ఉన్నాండి ఫ్రెండ్స్. సో నా ఫైనల్లీ నా సబ్స్క్రైబర్లు అందరికీ కాణిపాకం బాయ్ చెప్తున్నా. అందరికీ బాయ్ కాణిపాకం. మళ్ళీ ఎప్పుడైనా ఈసారి వచ్చినప్పుడు ఇంకా కొద్దిగా మంచి వీడియోలు తీస్తాననేసి నేను ఆశిస్తున్నాను. అలానే మన వినాయక స్వామి కూడా చెప్తున్నాను, ఈసారి వినాయక చవితి మొదటి రోజు నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తా. ఎందుకంటే చూసిన వాతావరణం కానీ నాకు చాలా మంది ఏం చెప్పారంటే ఆ రోజు బాగుంటుంది, మీరు ఆ రోజు రాండి అన్నారు. కాణిపాకం మీకు బాయ్ తెలుపుతుంది. బాయ్ కాణిపాకం. మొత్తాన్ని కాణిపాకం డిస్టెన్స్ అయిపోయింది. ఫైనల్ నెక్స్ట్ చిత్తూరు ఫ్రెండ్ చెప్పా కదా, ఫ్రెండ్ గారి దగ్గర పోతాడు చంపేస్తాడు. నిజంగానే వాడు నిజంగా చెప్పేస్తాడు నన్ను ఈరోజు. నేను ఫుల్ తినేసా, బట్ చూద్దాం వాడు ఏమంటాడు. సో మొత్తానికి బాయ్ చెప్పేసి వెళ్తున్నాము. నా పిల్ల నుంచి అర్జెంటు అంటున్నా. చేయి నొప్పిగా ఉంది కొద్దిగా. గో ఓకే బాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి కాణిపాకం కూడా అయిపోయింది. బాయ్ కాణిపాకం. సో ఇది లాస్ట్. సో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఏంటంటే అన్ని వెహికల్స్ లాగా ఈరోజు కొత్త వెహికల్స్ ఎక్కామన్నమాట. ఆటో అది నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ బ్రో, కొద్దిగా లిఫ్ట్ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్. మనం నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, స్నేహితుడి కోసం. స్నేహితుడు ఎలా వచ్చి రిసీవ్ చేసుకున్నా ఫోన్ చేశాను. డిస్ట్రిక్ట్ కోర్ట్ దగ్గర ఉన్నాను మామ అని చెప్పున్నాను. వాడు ఏం చెప్తాడు చూసి చేయాలి ఫ్రెండ్స్. మరి చూపిస్తాడు డిస్ట్రిక్ట్ కోర్ట్ కూడా ఒకసారి
చిత్తూరు అనమాట ఇది. ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫ్రెండ్స్ చిత్తూరులో. సో ఇక్కడ ఉన్నా నేను ఇప్పుడు. ఓకే అదే మావారి త్వరగా రీ బైక్ ఎవరో తెలియదురా, నేను ఎక్కడున్నానో తెలియదురా రీ త్వరగా రారా. దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయిందిరా, నా వల్ల కాదురా, పడిపోతారా రీ ప్లీజ్ రా త్వరగా రారా మావారి. అమ్మా నా వల్ల కాదు, ఫుల్ టైడ్ అయిపోయినా మావా ప్లీజ్ మావా రా మావా రా మావారి, నా వల్ల కాదురా. బాలయ్య. సో ఫ్రెండ్స్ మనకి మొత్తానికి మన మిత్రుడు వచ్చాడనమాట. ఈయన మన మిత్రుడు బైక్ తోలుతాం అన్నాడు. బాబు మోసా కొద్దిగా పెట్రోల్ పట్టించుకోవడానికి వచ్చాడు. చూడండి మా మిత్రుడితో కొద్దిగా సరదాగా అవుతాం. వాడు చాలా ఇబ్బంది పడతాం అన్నట్టు నిజంగానే. ఏమో పెట్రోల్ పట్టించుకోవడానికి వచ్చాము, బైక్ పెట్రోల్ పట్టించుకొని పోవాలి. అవరా రే మిత్రుడు ఫ్రెండ్స్, చూడండి మిత్రుడు ఎట్టున్నాడు, ఏడుస్తున్నాడు కూర్చొని. పెట్రోల్ పడుతున్నాడు. ఏం కాదు తీరా ఏంటండి, అరే ఏం కాదు మావా. సో ఐమ్ వెయిటింగ్. ఎంత మావా? 120 120యా? సరే 120 ఫ్రెండ్స్. పెట్రోల్ పట్టించుకోవడం వెయిటింగ్ అనమాట. పడితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. పెట్రోల్ పడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. అరే నేను ఎందుకు మా సిగ్గుపడతా? ఫ్రెండ్ గారు సిగ్గు చూడండి, సిగ్గుపడలే వస్తాడు. ఫ్రెండ్స్ మనకి ఇదన్నమాట మెయిన్ సర్కిల్, ఇదే మెయిన్ సర్కిల్. సో మన ఇక్కడి నుంచి మా స్నేహితుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. అలానే నా సబ్స్క్రైబర్లు అందరికీ హ్యాపీ క్రిస్మస్. అలాంటి మా నీకు కూడా హ్యాపీ క్రిస్మస్. సో ఇది రూట్ నుంచి వెళ్తాం అన్నాడు, రూట్ బాగాలేదంట. అది మా చర్చా. ఓకే ఇది ఫ్రెండ్స్ చర్చు. ఓకే సూపర్. ఇదేదో కొత్తగా ఉందా నాకు. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న చర్చ్ అన్నమాట. మా స్నేహితుడు ఈ చర్చికి వస్తాడు. ఈ చర్చికి వచ్చి ఈరోజు ఉన్నాడు అనమాట. దానివల్ల నేను ఈరోజు కొద్దిగా లేట్గా వెళ్తూ ఉన్నా. ఇది మా బండ. సో మా స్నేహితుడు ఉన్న ఊరి పేరు బండ. ఇక్కడ మా ఓడేమంటే చూసారా, ఇంత చిన్న తావలో కూడా వెళ్ళిపోతున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఇదేందని కొత్త దోస్తా అన్న తెలుసు నాకు కొద్దిగా. బండ మొత్తం బండ ఉన్నాయి కదా మైలేడ బండ అని అంటే కానీ బండ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇడంతా సాహు మా ఫ్రెండ్ గారి ఇల్లు వచ్చాను. మొత్తం స్నేహితుడి గారి ఇల్లు. స్నేహితుడి గారు మొత్తం మన స్నేహితుడి గారి ఇంటికి వెళ్తూ ఉన్నాము. అయ్యా సో ఫైనల్లీ ఎక్కేసాం అనమాట. సో వాడు ఏం చేస్తాడు చూద్దాం. వాడు చూడండి ఇప్పుడే గేట్ తీసాడు నా కోసం. ఏం చేసినాం మామ? చెప్పులు వదిలేము బయట. సో ఇంట్లో ఎవరు లేరు. మా ఫ్రెండ్ గారి ఇల్లు చూసారా. ఓ మామూలు ఎట్లేమో అంతేనా. సో ఇది మా ఫ్రెండ్ గారి ఇల్లు. వీడు మా స్నేహితుడు చూసారా. సిగ్గుపడుతున్నాడు ఫ్రెండ్ గాడు. సో ఈరోజు హ్యాపీ క్రిస్మస్. ఏంది మా ఇది క్రిక్కా క్రిబ్. ఓకే ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు. సూపర్. ఇది మా ఫ్రెండ్ గాడు పెంచుకుంటున్న చేపల తొట్టె. చిన్న చిన్న చేపలు అన్నమాట. భలే ఉన్నాయి. కొద్దిగా మా ఫ్రెండ్ గారి కోసం నేను పైకి వెళ్తున్నాను. మా స్నేహితుడితో ఇలా నాకు చాలా సరదాగా హ్యాపీగా ఉంది. సో ఇలానే మళ్ళీ ఈసారి కూడా చిత్తూరుకి వస్తే మా స్నేహితుడిని బాగా మిస్ అవుతున్నాను అనుకుంటున్నాను. మా స్నేహితుడు ఫ్రెండ్ ఐ మిస్ యూ. మా స్నేహితుడు గారి స్పెషల్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది. మా స్నేహితుడు ఒక్కడే ఉంటాడు ఇక్కడ. వాడు చూడండి ఎంత హాయ్ చెప్పుకున్నాడు. నేను చూడండి వీడియో తీసుకుంటా అన్నా. సో ఫ్రెండ్స్ ఇంకా
మా స్నేహితుడు. వాడికంటే సపరేట్ రూమ్ అనమాట, వాడికంటే సపరేట్ బెడ్. వాడు మళ్ళీ పైకి వెళ్తాం అన్నాడు ఫ్రెండ్స్. ఇంకా ఓకే. అమ్మ నాన్న ఎక్కడరా? ఇప్పుడు మనం పైకి వచ్చాం ఫ్రెండ్స్. నా బ్యాగ్ మాత్రం వేసుకొని అట్టా అన్నా నేనైతే. సో ఇది ఊరి పేరు బండ. ఇక్కడేమో బండ్లు, మొత్తం బండ్లు. ఫ్రెండ్ కాడికి వేసి మొత్తం బాగుంది. ఈ ఊరిలోనే పెద్ద ఇల్లు మాది ఫ్రెండ్స్. ఈ ఊర్లోనే కొద్దిగా పెద్దిల్లు కొద్దిగా మా ఫ్రెండ్ కాడి, మా స్నేహితుడిది. నాకు చాలా ఆనందంగా ఉంది కొద్దిగా వచ్చినందుకు. సో మా స్నేహితుడితో ఇక్కడ ఉండేసి రేపు మార్నింగ్ బయలుదేరేసి వెళ్తాము. అలానే మా స్నేహితుడితో కలిసి తీసుకుంటున్న కొన్ని సరదా వీడియోలు మీకు నేను పెడతాను, చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్. నాకు కొద్దిగా ఆనందంగా ఉంది, ఎందుకంటే మా స్నేహితుడు వాళ్ళ అమ్మ కొద్దిగా ఫుడ్ పెట్టారు మాకు. చికెన్ బిర్యానీ అండ్ చికెన్ అండ్ వడ కొద్దిగా తిన్నాము, బాగుంది. అలానే కొద్దిగా పాటలు కూడా పెట్టాడు. అది ఎలా పెట్టాడు చూపిస్తాను. అలా సాంగ్స్ పెట్టుకుంటూ తిన్నాను అనమాట. నాకు చాలా ఆనందంగా ఉండింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి మా స్నేహితుడు వాళ్ళ మామ కొడుకంట. సో మనకి ఈరోజు కలిసాడు, మనతో చాలా బాగున్నాడు, ఎంటర్టైన్మెంట్ చేశాడు, నాకు చాలా బాగా మాట్లాడాడు. అలానే నా కొత్త సబ్స్క్రైబరు, నాకు చాలా ఆనందంగా ఉంది. మా స్నేహితుడు వాళ్ళ అమ్మ దావ మధ్యలో నీకు ఆకలేస్తుంది అనేసి మధ్యలో నాకు ఈ విధంగా ఫుడ్ పార్సల్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగుండింది నాకు ఫ్రెండ్స్. మొత్తానికి ఇప్పుడే తినడం కంప్లీట్ అయ్యింది. సో ఇక్కడి నుంచి నేను మళ్ళీ బయలుదేరుతున్నాను. సో సేమ్ హైవే, సేమ్ కాన్సెప్ట్, సేమ్ బోర్డు. సో అలానే నా స్నేహితుడికి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను, ఎందుకంటే రిసీవింగ్ చేసుకొని చాలా బాగా చూసుకున్నాడు. కొద్దిగా నిజంగానే చాలా బాగుంది. కొద్దిగా మా స్నేహితుడు ఇప్పుడే తీశాడు. పోతా ఉన్నాను ఫ్రెండ్స్. నేను చిత్తూరుకి వచ్చా కదా. సో చిత్తూరు వాళ్ళు ఎవరైనా ఉంటే హాయ్ చెప్పండి. అందరూ కామెంట్ చేయండి అట్నే నాకు. ఓకే. సో ఫ్రెండ్స్ నేను చిత్తూరుకి వచ్చాను చెప్పా కదా, ఇది చిత్తూరు. చూసారు కదా ఎంత బాగుందో. అలానే చిత్తూరు వాళ్ళు ఎవరున్నా కానీ నాకు కామెంట్ చేయండి, హాయ్ చెప్పండి అందరూ. ఫ్రెండ్స్ ఇది చిత్తూరులో అంట ఫ్రెండ్స్. ఈ చెరువు అనేది మా ఇదా చెరువు అంట ఫ్రెండ్స్. ఇక్కడ బోటింగ్ ఉందన్నారు. నాకైతే ఒక పడవ కూడా కనబడలేదు, ఎదుగుతున్నాను ఏడుందో. ఇక సరదాగా ఉంది. చిత్తూరు ఫ్రెండ్లు ఎవరో ట్యాగ్ చేయండి ఫ్రెండ్స్ కింద. ఇప్పుడే మా స్నేహితులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. సో వాళ్ళ ప్లేస్ కూడా చూపిస్తా. వదిలేసి ఎక్కడో పోతున్నారు అనమాట, వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. సో వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ నుంచి ట్రావెలింగ్ చెప్పా కదా, ఇప్పుడు నా బోర్డు చూపిస్తాను, అది కూడా చూడండి కొద్దిగా. సో ఫ్రెండ్స్ ఇది మంది. ఓకే బాగుందా? అది రీసెంట్గానే చేశాను అనమాట, కొద్దిగా బాగుంటాయి. సో చూసారు కదా, ఇదే మంది ఆల్ ఇండియా ట్రావెలింగ్ బై లిఫ్ట్ యూట్యూబర్ అండ్ మన ఊరోడు బ్లాగ్స్. సో మొత్తానికి మన ఛానల్ బ్లాగ్స్ కూడా చేశాను. అడదాం ఇప్పుడు ఎవరైతే నా ఛానల్కి ఎవరైనా ఆపుతారేమో ట్రై చేద్దాం ఫస్ట్. ఓకే బ్రో కూడా మనలాగే ట్రావెలింగ్ చేస్తున్నాడు. నేను ఆల్ ఇండియా లిఫ్ట్ ట్రావెలింగ్ అయితే, బ్రో సైకిల్ ట్రావెలింగ్ అనమాట. నాకు బ్రో పరిచయం అయినాడు. థ్యాంక్ యూ బ్రో పరిచయం అయినందుకు. అలానే బ్రో కూడా నీకు సపోర్ట్గా ఉంటానని చెప్పాను, సపోర్ట్గా ఉంటాడు. థ్యాంక్స్ బ్రో. ఫ్రెండ్స్ మనకి ఈ బ్రదర్ వచ్చేసి 20 కిలోమీటర్స్ మనకి లిఫ్ట్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ బ్రదర్. బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బ్రదర్. సో బ్రో మనకి ఆ బ్రో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు నన్ను. సో మన బోర్డు చూపించుకొని వెళ్ళాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏ బైక్ వస్తుందో ఆపి ఎక్కాలి. సో చూద్దాం ఎలా ఎక్కుతారు, ఆపుదాం. ఎవరు ఆపుతారు చూద్దాం. వెయిటింగ్ నేను కూడా. బ్రో మనకి ఒక 48 కిలోమీటర్స్ మన ట్రావెలింగ్ లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బ్రో. నైట్ కూడా ఇచ్చాడు. థ్యాంక్స్ బ్రో. నైట్ ఇచ్చాడు, అది కూడా 7 o'clock. థ్యాంక్స్ బ్రో. గ్యాస్ యాక్చువల్లీ ఏంటంటే ఈ బ్రో మనకు ఒక 20 కిలోమీటర్స్ లిఫ్ట్ ఇచ్చాడనమాట. థ్యాంక్ యూ బ్రో. అలానే మన బ్లాగ్స్ బ్రో, ఇది మన ఊరోడు బ్లాగ్స్ ఛానల్ నేమో సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి బ్రో. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ